నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. ఇతిహాసం మళ్ళీ తిరిగి రాదేమో, కానీ చరిత్రని తిరగరాసే నేతలు కొందరు మళ్ళీ మళ్ళీ పుడతా ఉంటారు. నిజం కంటే ముందు వస్తుంది వ్యూహం, కానీ వ్యూహం కంటే ముందు వస్తుంది విశ్వాసం. 2019 ఒక తీర్పు వచ్చింది. ఆ తీర్పు ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైన ఓ నిర్ణయం అయింది. ఆ నిర్ణయం పేరే నరేంద్ర మోదీ. అమిత్ షా వ్యూహమే ఆయుధంగా గడియారం నొక్కిన ప్రతిసారి రాజకీయ రంగస్థలంపై కొత్త నాటకం మొదలవుతుంది. కేవలం సెకండ్లు మారటం కాదు, కాశ్మీర్ గడిచిన 70 ఏళ్ల చరిత్రను ఒక్కరోజులో తిరగరాసింది ఆ నొక్కిన గడియారం. చట్టాలు రాసేవాళ్ళు వేరే, చరిత్రలు రాసేవాళ్ళు వేరే. ఈసారి చట్టం రాసింది 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్, వక్ఫ్ చట్ట సవరణ. ఇప్పుడు యూసీసీ అంటే ఉమ్మడి పౌరస్మృతి అనే అసాధ్యం అనుకున్నాం. ఒక పెన్ను, ఒక చట్టం, ఒక దేశం, అదే వన్ నేషన్ అండ్ వన్ లా. ఇదేనా వచ్చే సంచలనం? ఈసారి చరిత్ర మళ్ళీ మలుపు తిరగబోతుందా? వెల్కమ్ టు టుడేస్ రిఫ్లెక్షన్ భారత్. రహస్య వ్యూహం యూసీసీ ఓ చరిత్ర మళ్ళీ రాయబడుతోంది. యుద్ధం ఎప్పుడూ ప్రారంభానికి ముందే మొదలై ముగియడానికి ముందే ముగించాలనేది ఒకానొక యుద్ధ సూత్రం. కోట దుర్గాన్ని ముట్టడిస్తున్నట్టు వైరి గుర్తించేలోపు స్వాధీనం చేసుకోవాలనేది దీని అసలు సారం. గడిచిన 11 ఏళ్లుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపక్షాలు తేరుకునేలోపు చేయాల్సిన పని చేసేసి ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీంతో విపక్షాలకు దిక్కుతోచడం లేదు. మరీ ముఖ్యంగా 370 ఆర్టికల్ రద్దు సమయంలో మోదీ ప్రభుత్వం అవలంబించిన పద్ధతి భారత రాజకీయ చరిత్రలో అపూర్వమని చెప్పాలి. 70 ఏళ్ల పాటు కాశ్మీర్ కల్లోలానికి కారణమైన 370 ఆర్టికల్ని రద్దు చేయడానికి ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుసరించిన వ్యూహానికి చాలా ప్రత్యేకత ఉంది. బిల్లు పెట్టడానికి 6 నెలల ముందే ఓ రహస్య బృందాన్ని ఏర్పాటు చేసిన అమిత్ షా 370 ఆర్టికల్ రద్దు సాధ్యాసాధ్యాలను, ప్రతికూలతలను, పర్యవసానాలను అంచనా వేయాలని ఆదేశించారు. ఈ మొత్తం ప్రక్రియ సాంతం చాలా ఆసక్తికరమైంది, ఉత్కంఠకు గురి చేస్తుంది. ఇటీవల జరిగిన వక్ఫ్ చట్ట సవరణ ముగిసిన తర్వాత మోదీ ప్రభుత్వం తదుపరి ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే చర్చ విస్తృతంగా జరుగుతున్నది. ప్రస్తుతం వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్ణయం వైపు అడుగులు వేయబోతుందా? అదే జరిగితే ఉభయ సభల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతుందనే ఆసక్తి అంతటా నెలకొన్నది. దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ లేవనెత్తుతున్న ఉమ్మడి పౌరస్మృతిని తెరపైకి తెచ్చే అవకాశాలను కూడా కాదనలేమనే వాదనలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్ ఎంపీ మజ్లిస్ నిసా అసదుద్దీన్ ఓవైసీ యూసీసీపై స్పందించారు. బీజేపీ ప్రభుత్వం యూసీసీని తెచ్చేందుకు లోపల కసరత్తు చేస్తుందంటూ అనుమానం వ్యక్తం చేశారు ఆయన. సీనియర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఓవైసీ అభిప్రాయంలో ఎక్కడో నిజం దాగుందనే వాదన కూడా ఉంది. యూసీసీపై బీజేపీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించిందనే టాక్ ఢిల్లీ వర్గాల్లో విరివిగానే వినిపిస్తుంది. ఇదే జరిగితే దశాబ్దాలుగా ఎడతెగని పంచాయతీగా ఉన్న యూసీసీ లెక్క తేలిపోతుంది. 1985లో షాబానా కేసు సందర్భంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఉమ్మడి పౌరస్మృతి అంశం బీజేపీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మళ్లీ చర్చకు వచ్చింది. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే యూసీసీపై నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటి అమలు ఏ మేరకు ఉంటుందనే దానికి అనుమానాలున్నాయి. దేశంలోని విపక్ష పార్టీల్లో యూసీసీపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇన్ని ప్రతికూలతల మధ్య యూసీసీ సాధ్యమా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ 370 ఆర్టికళ్లతో వక్ఫ్ చట్ట సవరణ వంటి అసాధ్యమైన అంశాలను సుసాధ్యం చేసిన మోదీ ప్రభుత్వం యూసీసీ విషయంలోనూ అదే వైఖరి అవలంబించే అవకాశం ఉందనే వాదనలు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా 370 ఆర్టికల్ రద్దు సమయంలో విపక్షాలు కనీసం ఊహించలేని విధంగా బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, వెనువెంటనే ఆమోదం లభించడం కూడా జరిగిపోయాయి. ఆర్టికల్ రద్దుకు ముందు అమిత్ షా చేసిన వ్యూహరచన గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంటుంది. 370 ఆర్టికల్ రద్దు సమయంలో అమిత్ షా ఏం చేశారు? ఇది చాలా ఆసక్తికరం. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని సాధించింది. 303 స్థానాలను కైవసం చేసుకుంది. సింగిల్ మెజార్టీ సాధించడంతో కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే అమిత్ షా 370 ఆర్టికల్ రద్దు సాధ్యాసాధ్యాలపై విశ్వసనీయమైన రహస్య బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం సుమారు 3 మాసాల పాటు కసరత్తు చేసిన తర్వాత బిల్లును సిద్ధం చేసింది. పకడ్బందీ హోంవర్క్ మొత్తం హోంశాఖ అధికారిక కార్యాలయం నార్త్ బ్లాక్లో జరగలేదు. న్యాయశాఖ కార్యాలయం శాస్త్రి భవన్లో కూడా జరగలే. ఇదంతా రహస్యంగా బయట గుర్తు తెలియని ప్రదేశంలో జరిగింది. ఫస్ట్ పోస్ట్ ఇందుకు సంబంధించిన ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. అమిత్ షా ఏర్పాటు చేసిన బృందం ఎప్పటికప్పుడు చేసిన హోంవర్క్ తాలూకు డాక్యుమెంట్లను పార్లమెంట్ గ్రౌండ్ ఫ్లోర్లోని అమిత్ షా కార్యాలయానికి పంపేది.
డాక్యుమెంట్లు అందిన రోజు మధ్యరాత్రి వరకు అమిత్ షా ఈ డాక్యుమెంట్లను అధ్యయనం చేసేవాళ్ళు. ఆ తర్వాత ఆంతరంగికులైన న్యాయ నిపుణులతో చర్చించేటోళ్ళు. వాటికి సవరణలు ప్రతిపాదిస్తూ తిరిగి తన బృందం మకాం వేసిన కార్యాలయానికి పంపేవారు. జమ్మూ కాశ్మీర్ను విభజిస్తే 370 ఆర్టికల్ దానంతట అదే అప్రధానమవుతుందనే కీలకమైన నిర్ణయానికి వచ్చిన అమిత్ షా అందుకు అవసరమైన హోంవర్క్ చేయమని తన వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో మాత్రమే ఇందుకు సంబంధించిన ప్రతి అంశాన్ని పాలుపంచుకునేవారు. ఈ ఇద్దరితో పాటు ప్రధాని తప్ప బీజేపీలో సైతం ఎవరికీ 370 ఆర్టికల్ రద్దు అంశం తెలియదంటారు. బిల్లుకు సంబంధించిన పూర్తి కసరత్తు జరిగిన తర్వాత పార్లమెంట్ సమావేశాల వ్యవధిని ఆగస్టు 7 వరకు పెంచారు. వ్యవధి ఎందుకు పెంచారనే విషయంలోనూ ప్రతిపక్షాలకు స్పష్టత లేదంటే ఎంత పగడ్బందీగా అమిత్ షా కథను నడిపించారో అర్థం చేసుకోవచ్చు. బిల్లు ప్రవేశపెట్టే వరకు ఎవరికీ తెలియదు. ప్రవేశపెట్టగానే విపక్షాలు నివ్వెరపోయాయి. బిల్లు ప్రవేశపెట్టడానికి కొన్ని గంటల ముందు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నాటి రైల్వే మంత్రి పీయూష్ గోయల్కు విషయం చెప్పారు. ఇదే తరహాలో యూసీసీని సైతం ప్రవేశపెట్టేందుకు అవకాశాలున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వక్ఫ్ చట్ట సవరణ విషయంలోనూ, ట్రిపుల్ తలాక్ రద్దు అంశంలోనూ ఇదే తరహాలో పద్ధతి ప్రకారం పావులు కదిపిర్రు హోంమంత్రి అమిత్ షా. గడిచిన 11 ఏళ్ల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని బిల్లులు దశాబ్దాలుగా చర్చలో ఉన్నవి. వాటికి ఆమోదం లభించే అవకాశం లేక రాజకీయ పార్టీల నినాదాలుగా ఉండేవి. అలాంటి చారిత్రక బిల్లులను, తప్పిదాలను సరిచేసేందుకు రహస్య పని పద్ధతిని హోంమంత్రి అమిత్ షా ఆశ్రయించారు. ఉమ్మడి పౌరస్మృతి అంశం రాజ్యాంగ రచనా కాలం నుంచి ఎడతెగకుండా సాగుతున్న పంచాయతీ. యూసీసీ అంటే మొత్తం దేశమంతటా ఒకే పౌర చట్టం. దేశంలో ప్రస్తుతం ఒకే పౌర చట్టం లేదు. పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత వంటి అంశాల్లో మతాల వారీగా ఎవరి చట్టాలు వాళ్ళకున్నాయి. హిందువులు, ముస్లింలు, క్యాథలిక్, క్రిస్టియన్లు, పార్సీలకు మత చట్టాలు వర్తిస్తాయి. యూసీసీ అమల్లోకి వస్తే మత చట్టాలన్నీ రద్దయిపోయి అందరికీ ఒకే చట్టం వస్తుంది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వంటి సంస్థలు రద్దయిపోతాయి. తమ మత చట్టాన్ని అనుసరించే స్వేచ్ఛను కోల్పోతామనేది ముస్లిం పర్సనల్ లా బోర్డు వాదన. యూసీసీ అంశం చర్చలోకి వచ్చినప్పటి నుంచి దేశంలోని ముస్లిం సంస్థలు, ముస్లిం ఓట్లను దండుకుంటున్న రాజకీయ పార్టీలు తెగ బాధపడిపోతున్నాయి. తమ ప్రాపకానికి, ప్రాబల్యానికి గండి పడుతుందనేది వాళ్ళ బాధ. యూసీసీ అమలు వల్ల దేశ ప్రజలందరికీ, మతాలకు అతీతంగా భారతీయ పౌరులందరికీ ఒకే రకమైన న్యాయం లభిస్తుంది. పర్సనల్ లా చట్టాల్లోని వివక్ష పోతుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్న కేంద్రం యూసీసీ కోసం రహస్య కసరత్తు చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. అమిత్ షా వంటి అపర చాణక్యులు ప్రభుత్వంలో ఉండటంతో ఈ అసాధ్యమైన అంశం సాధ్యమైన ఆశ్చర్యం లేదంటారు రాజకీయ పండితులు. దేశం ఎదిగిందా అని చూడాలంటే చట్టాలు ఎంత ముందుకెళ్లాయో చూడాలి. ఆలోచన ఒక రేపటి మాట అమలు చేయడమే నిజమైన నాయకత్వం. గడియారం నొక్కింది సెకండ్ల కోసం కాదు, శతాబ్దాల ఎదురుచూపుల కోసం. ఇప్పుడు ఇది చట్టంగా కనబడొచ్చు, రేపు పాఠ్యాంశంగా మిగిలిపోతుంది. ఈసారి శబ్దం మళ్ళీ వినిపించదు, కానీ ప్రభావం దేశ డిఎన్ఏలో బలంగా మిగిలిపోతుంది. ఇది ముగింపు కాదు, చరిత్రకి ఒక కొత్త అధ్యాయం. ఇంతకాలం చదివింది చరిత్రే అనుకుంటున్నారేమో, ఇంకా రాయాల్సిన చరిత్ర మొదలైంది అనే పేజీకి వచ్చేసాం. ఇది క్లైమాక్స్ కాదు, ఇది కథ మలుపు తిరిగిన టైం. అంటే తెలుసు కదా, ఇంటర్వెల్. ఇక మార్చి రాయబోతున్న చరిత్రే ఇప్పుడు మన క్లైమాక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి. అట్ సేమ్ టైం మన రిఫ్లెక్షన్ డిమానిటైజ్ అయిన కారణం చేత మనం వేరియస్ ఛానల్స్ క్రియేట్ చేసాం, కంటెంట్ ఇస్తూనే ఉన్నాం. రిఫ్లెక్షన్ ప్రో ద్వారా అద్భుతమైనటువంటి కంటెంట్ మీకు వస్తుంది. సనాతన స్కూల్, రిఫ్లెక్షన్ న్యూస్ అండ్ శ్రీస్తుతి టీవీ అని చెప్పేసి ఇలా వేరియస్ ప్లాట్ఫామ్స్ త్రూ మనం కంటెంట్ ఇస్తున్నాము. సో వీటన్నిటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన రిఫ్లెక్షన్ ఛానల్కి దాదాపుగా 4,30,000 పైచీలకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. డిమానిటైజ్ అయిన కారణం చేత మళ్ళీ మనం 0 నుంచి మొదలు పెట్టినామబ్బా. సబ్స్క్రైబ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీది. అండ్ మన ఛానల్ ఉండాలి, ఈ దేశం కోసం పని చేయాలి, చేస్తుంది అని నిజంగా మీరు విశ్వసిస్తే, నమ్మితే మాకు మీ ఆర్థిక సహకారం కావాలి. ఎట్ ద సేమ్ టైం మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. విత్ యువర్ బ్లెస్సింగ్స్. జై హింద్, మేరా భారత్ మహాన్.